Hi learners, welcome to biology classroom. Today we will discuss about సంఖ్యలు వాటి యొక్క ప్రాముఖ్యత. 25th మానవ సాధారణ రక్తపీడనం 120/80. తెలుగులో ఏమంటాము దీనికి సంబంధించి సిస్టోలిక్ పీడనం 80, డయాస్టోలిక్ పీడనం అనేటువంటిది మనము తెలుగులో చెప్పుకుంటాం. 26 మానవుల్లో 1 మిల్లీమీటర్ రక్తం గుండె నుండి చివరి వరకు వెళ్ళి తిరిగి చేరడానికి అనగా 2 మీటర్ల దూరం అనేటువంటిది మన బాడీలో రక్తం అనేది ప్రయాణం చేస్తుంటుంది అన్నమాట. దీన్ని పట్టే సమయం ఏంటంటే 60 సెకండ్స్ మాత్రమే మనకు 2 మీటర్లు తిరగడానికి పడుతుంది. మూత్రనాళాల పొడవు అంటున్నారు 36 సెంటీమీటర్స్ ఉంటుంది. పురుషులలో ప్రసేకం 20 సెంటీమీటర్లు ఉంటుంది. స్త్రీలలో ప్రసేకం 4 సెంటీమీటర్స్ వరకు. మనకు ప్రసేకం అంటే ఏమిటంటే గొంతు యొక్క లెన్స్ అనమాట, గొంతు యొక్క నరాలు, నర్వస్. మూత్రపిండం యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత అంటే 700 మిల్లీ నుంచి 800 మిల్లీ వరకు ఉంటుంది. మానవుడు రోజుకి ఎంత మూత్రం విసర్జన చేస్తాడు? 1.60 to 1.80 లీటర్ వరకు చేస్తాడు. మూత్ర సంఘటనలో నీరు 96% నీరు ఉంటుంది. కర్బనాలు వేస్టేజ్ వచ్చేసి 2.5% ఉంటుంది. అకర్బనం వచ్చేసి 1.5% ఉంటాయి. మూత్ర వేస్ 6.4 మొదటగా ఆమ్లయుతం క్రమంగా క్షారయుతంగా మారడం జరుగుతుంది అన్నమాట. డయాలసిస్కు పట్టే సమయం ఎంత అంటే 3 నుంచి 6 గంటల సేపు సమయం తీసుకుంటుంది. మానవ నాడీ వ్యవస్థలో కణాల సంఖ్య 10 బిలియన్స్ అనమాట, 1 crore అనమాట. నాడీ కణాల సంఖ్య వచ్చేసి మానవులో 1 crore వరకు ఉంటాయి. నాడీ ప్రచోదయ వేగము 100 మీటర్స్ నిమిషానికి. నాడీ తెలుసు కదా. 36 వచ్చేసి మనకి ఏదంటే మానవ మెదడు బరువు 1400 గ్రాములు, పురుషునికి మెదడు 1375 గ్రాముల వరకు ఉంటుంది. స్త్రీలకు వచ్చేసి మెదడు బరువు ఎంత ఉంటుంది అంటే 1270 గ్రాములు ఉంటుంది. మానవ పరదీయ నాడీ వ్యవస్థ నాడులు సంఖ్య 43 జతలుగా ఉంటుంది. కపాల నాడులు 12 జతలు, వెన్ను నాడులు 31 జతలు. మరి భ్రూణ సమయం, భ్రూణ వయస్సు ఎంత అంటే 3 నెలలు. మానవ గర్భావధి కాలము 280 డేస్ అండ్ 9 నెలలు అంటే 280 రోజులు పడుతుంది. 9 నెలల వరకు మనకు ఉంటుంది గర్భధారణ. పుష్పించే మొక్కల పీడకోశం 7 కణాలు, 8 కేంద్రాలను కలిగి ఉంటుంది. సమవిభజనకు పట్టే సమయము 40 నుండి 60 నిమిషాలు. దంతసూత్రము 2123 ICMP అంటారు దాన్ని. ఒక రోజులో ఉత్పత్తి చేసే లాలాజలం 1.5 లీటర్స్. రెండవ మెదడు మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో గల నాడీ కణాల సంఖ్య 10 కోట్ల వరకు ఉంటుంది. 10 కోట్ల మిలియన్ 100 మిలియన్స్ అంటే 10 కోట్ల వరకు ఉంటుంది కణాలు. జీర్ణనాడీ వ్యవస్థ పొడవు 9 మీటర్ల వరకు ఉంటుంది. జీర్ణనాడీ వ్యవస్థ పొడవు 9 మీటర్లు ఉంటుంది. మెండల్ ఏకసంచర దుస్వరూప నిష్పత్తి 3.3:1. మెండల్ ఏకసంకర జన్యు రూప నిష్పత్తి 1:2:1. 49 మెండల్ ద్విసంకరణ దృశ్య రూప నిష్పత్తి 9:3:1. మెండల్ ద్విసంకరణ జన్య రూప నిష్పత్తి 2:2:2:1:2:1:1. మానవుల్లో గల క్రోమోజోముల సంఖ్య 23 జతలు 46. ఇందులో శారీరక క్రోమోజోములు 22 జతలు అయితే లైంగిక క్రోమోజోము 1 జత ఉంటుంది.
మానవుడిలో గల అవశేష అవయవాల సంఖ్య 108. నడిచే అవశేష అవయవాల మ్యూజియంలా ఉంటుంది మన యొక్క మానవ శరీరం. ఆహారపు గొలుసులో జీవ ద్రవ్యరాశి బదిలీ శాతం 10% to 20% వరకు ఉంటుంది. ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయిలో ఎంత శక్తి నష్టపోతుంది? 90% వరకు శక్తి నష్టపోతుంది పోషక స్థాయిలో. ఆహారపు గొలుసులో ప్రతి పోషక స్థాయికి అందుబాటులో గల శక్తి 10%. లాస్ట్ వన్, మంచినీటి సరస్సు అయిన కొల్లేరు వైశాల్యం ఎంత అంటే 6001 to 121 చదరపు కిలోమీటర్ వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.